హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో ఈ వీడియోలో మనం డిస్కౌంట్ చాప్టర్ ఎస్ఎస్సి సిజిఎల్ టోటల్ 36 స్క్రిప్ట్స్లో అడిగిన క్వశ్చన్స్ చేయబోతున్నాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 1. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 40% అండ్ 30% ఆర్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ హౌ మచ్? సో ఇప్పుడు 100% మన దగ్గర ఉంది. 100లో ఫస్ట్ మనకేం చేస్తున్నాడు? 40% డిస్కౌంట్, అంటే 100లో 40 తీస్తే అంత మనకి 60 మిగులుతుంది. ఈ 60లో నెక్స్ట్ ఏం చేస్తాడు? ఇంకొక 30% డిస్కౌంట్ అనమాట. 60లో 30% అంటే ఎంత మనకి? 18. సో 60 మైనస్ 18 ఎంత మనకి? 42. సో 100 ఉండే వాల్యూ మనకి 42 అయింది. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు మనకి? 58% ఇచ్చినట్టు. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 2. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 180 రూపీస్ అండ్ ఇట్ వాస్ సోల్డ్ అట్ డిస్కౌంట్ ఆఫ్ 18%. ద డిస్కౌంట్ ఈస్. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మీదే మనం డిస్కౌంట్ ఇవ్వబోతున్నాం ఇప్పుడు. సో దీని మీద 15% ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకేంటి? 0 0 క్యాన్సిల్. సో ఇక్కడ మనకి 5 టేబుల్లో 3 టైమ్స్, 5 టేబుల్లో 2 టైమ్స్. ఇది 2 టేబుల్ ఎన్ని టైమ్స్? 9 టైమ్స్. 9 ఇంటూ 3 ఎంత? 27. అంటే ఎంత మిగిలినట్టు మనకి? ఇది డిస్కౌంట్ 27% మనకి డిస్కౌంట్ ఇచ్చినట్టు. వాడు డైరెక్ట్గా రూపీస్లో అడిగాడు కాబట్టి ఇక్కడ రూపీస్ ఇది. ఈ 180 రూపీస్ కదా, సో పర్సంటేజ్ కాదు ఇది, రూపీస్ డైరెక్ట్గా ఇంటూ 50%. ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 3. A shopkeeper allows 40% discount on his goods. He further gives 20% discount. What is the single discount equivalent to two successive discounts? సో ఇప్పుడు రెండు ఫార్ములా, ఒకటి మనం డైరెక్ట్గా చేసాం ఫస్ట్ క్వశ్చన్లో, దీనికి ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. సో ఏ ప్లస్ బి మైనస్ ఏబి డివైడెడ్ బై 100, ఇది ఫార్ములా అనమాట. సో ఇప్పుడు 40 ప్లస్ 20 మైనస్ 40 ఇంటూ 20 డివైడెడ్ బై 100. 0 0 0 0 క్యాన్సిల్. సో ఇక్కడ ఇది ఎంత? 40 ప్లస్ 20 అంటే మనకి 60 మైనస్ 4 ఇంటూ 2 అంటే 8. సో డిస్కౌంట్ ఎంత అంటే 52%. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 4. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 10%, 15%. సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్. సో 10 ప్లస్ 15 మైనస్ ఆఫ్ 10 ఇంటూ 15 డివైడెడ్ బై 100. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్. 10 ప్లస్ 15 25 మైనస్ 15 డివైడెడ్ బై 10 అంటే ఎంత? 1.5. సో ఆన్సర్ ఎంత అంటే 23.5. సో ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 5. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 1792 ఆఫ్టర్ 20% డిస్కౌంట్, అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 80%. మనల్ని మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. మార్కెట్ ప్రైస్ ఎంత? 100% అనుకుంటే ఇది ఎంత అవుతుంది మనకి? మార్కెట్ ప్రైస్లో నుంచి ఒక 20% డిస్కౌంట్ ఇచ్చినట్టు, మైనస్ 20% ఇస్తే ఇది. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు వస్తుందా? 80% మనకు తెలుసు, 100% కనుక్కోవాలి. 1792 ఇంటూ 100 డివైడెడ్ బై 80. 0 0 క్యాన్సిల్. 2 టైమ్స్ 16, బ్యాలెన్స్ 19. సో 2 టైమ్స్ బ్యాలెన్స్ ఎంత? 32. 4 టైమ్స్ 224 ఇంటూ 0. సో 2240. ఆప్షన్ బి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ క్లియరెన్స్ సేల్ ఎ శారీ హూస్ మార్కెట్ ప్రైస్ వాస్ 10,490 ఈస్ నౌ సోల్డ్ ఎట్ 9,441. వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ ఆన్ ది శారీ? సో 10,490 rupees value, it is sold at 9,441. So 9 borrowed 1, so 8 0, so here 1 1049. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 10%. అంటే దీని మీద 10% మనం డైరెక్ట్గా చూస్తేనే అర్థమవుతుంది కదా, ఇక్కడ ఒక సున్నానే డిఫరెన్స్. సో 10% అని చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఆప్షన్ ఏ మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. During a New Year sale, the shopkeeper offers a discount scheme to his customer. Buy 5 sweaters, get 2 free. So 5 buy చేస్తే 2 free. సో టోటల్ మనకెంత? 7. సో మనం 7 పర్చేస్ చేసినప్పుడు మనకి ఇందులో 2 ఫ్రీ వచ్చినాయి. మనం టోటల్ 7 తీసుకున్నాము, మనకి ఇందులో 2 ఫ్రీ వచ్చినాయి. అంటే మనకి ఇప్పుడు ఎఫెక్టివ్గా డిస్కౌంట్ ఎంత వచ్చినట్టు? ఎంత అంటే 2/7. సో ఇది పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి ఇంటూ 100, అంటే 200/7. 2 టైమ్స్ 14, బ్యాలెన్స్ ఎంత? 60. సో 8 టైమ్స్, అప్పుడు మనకి ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది. అంటే 28 4/7%. ఇది ఆన్సర్. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 8. ఎ షాప్ కీపర్ ఆన్ ద ఈవ్ ఆఫ్ దివాళీ అలౌడ్ ఎ సిరీస్ ఆఫ్ డిస్కౌంట్స్ ఆన్ టెలివిజన్ సెట్స్. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టెలివిజన్ సెట్. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చారంటే మనకి 1200 ఇచ్చారు. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఎంత అన్నారు? 15 10. సో 15 ప్లస్ 10 మైనస్ 15 ఇంటూ 10 డివైడెడ్ బై 100. 0 0 క్యాన్సల్. 25 మైనస్ 1.5
23.5. సో ఇదేంటి మనకి డిస్కౌంట్. సో ఇందులో మనం ఏం చేయాలి, ఇందులో 23.5% తీసేయాలి. దానికి బదులు డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, 76.5% చేసేస్తే మనకు డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సల్. ఇప్పుడు 2 ఇంటూ ఇదంతా 10, ఇక్కడ 12 + 1 13, 2 7s are 14 ప్లస్ 1 అంటే ఎంత మనకి 15. సో 1 ఇంటూ 76.5 ఎంత అవుతుంది మనకి, ఇక్కడ 1 ఇంటూ 76.5 అంటే మనకి ఇక్కడ 76.5 అవుతుంది. సో ఇది 76.5. ఇక్కడ ఈ పాయింట్ వాల్యూను మనం పాయింట్ అయిపోయిన తర్వాత పెడదాం. సో జస్ట్ నార్మల్గా ఇక్కడ పాయింట్ వాల్యూ ఉంది కదా, మనం టోటల్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత పాయింట్ పెడతాం. ఇక్కడ 0, ఇక్కడ 8, ఇక్కడ 11, ఇక్కడ 9. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది, సో పాయింట్ తర్వాత ఒక వాల్యూ పెట్టాలి. సో మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 918 మన ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 9. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ బెడ్షీట్ ఈస్ 500 rupees. At the time of sale, 2 successive discounts, 10%, 5%. So 10 + 5 minus 10 into 5 by 100, 0, 0 cancel. 15 minus 0.5. సో టోటల్ డిస్కౌంట్ ఎంత అంటే 14.5%. మనల్ని సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడు. 500 ఇంటూ ఇక్కడ ఈ 14.5 తీసేయాలి, అప్పుడు ఎంత అవుతుంది మనకి 85.5% మనకి అవుతుంది. సో 0, 0 క్యాన్సల్. 5 ఇంటూ 5 ఎంత 25. ఇక్కడ 5 ఇంటూ 5 ఎంత 25 + 2 అంటే 27. 40 + 2 అంటే 427.5. ఎందుకంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది కదా, సో సేమ్ క్యారీ అవుతుంది. ఆప్షన్ బి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 10. ఏ షాప్ కీపర్ మార్కెట్ అన్ ఆర్టికల్ అట్ 5,000. ద షాప్ కీపర్ అలౌస్ సక్సెసివ్ డిస్కౌంట్స్ 20%, 15% అండ్ 10%. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇస్. సో ఇక్కడ మనకి ఎలా అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇప్పుడు ఇలా ట్రిపుల్ డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు ఈ ఏబిసి ఫార్ములాలు మీరు అంత చేశారంటే చాలా లెంతీ అయిపోతుంది. దీనికి బదులు మీరు ఇక్కడ 20, 15, 10 అనేది ఎలా ఇచ్చారు మనకు డైరెక్ట్గా, సో సింపుల్ పర్సంటేజ్లో అంటే మల్టిపుల్స్ ఆఫ్ 5 ఇచ్చారు కాబట్టి ఈజీగా ఎలా చేయొచ్చు అంటే 100 తీసుకోండి. సో ఫస్ట్ 20% డిస్కౌంట్ అంటే 20 తీసేస్తే మనకి 80 మిగిలింది. 8 ఇంటూ 15 ఎంత అవుతుంది మనకు 120 అంటే ఇక్కడ 12 రూపీస్. సో 80 ఇంటూ 15%, మీకు టేబుల్స్ వస్తే చాలు. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. 5 టేబుల్లో 3 టైమ్స్, 5 టేబుల్లో 2 టైమ్స్. ఇదంతా మనకి 12. ఎందుకంటే 80 ఇంటూ మీరు పర్సంటేజ్ కాబట్టి జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ మిగిలిందంతా మనకి 68. ఇందులో 10% తీసేయాలి అంటే 6.8. సో ఇక్కడ ఎంత 61.2 అయిపోయింది కదా. ఇప్పుడు 5,000 ఇంటూ మనకి ఎంత ఉంది ఇప్పుడు 61.2. సో 61.2%. ఇక్కడ జీరోస్ క్యాన్సల్. సో ఇప్పుడు 0 కాబట్టి ఆ 0లు అలాగే రాసేసుకోండి. తర్వాత 5 టేబుల్తో చేయండి. 5 2s are ఎంత 10, 5 1s are 5 ప్లస్ 1 అంటే 6, 5 6 are ఎంత మనకి 30. సో ఇక్కడ 30600 అవుతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది, సో పాయింట్ తర్వాత ఒక వాల్యూ పెడితే మనకి ఎంత అవుతుందంటే ఇది 3060 అవుతుంది. ఆప్షన్ డి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 11. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ టీవీ సెట్ ఈస్ 18,500. ఇఫ్ ద డీలర్ అలౌస్ 2 successive discounts, సో 20 + 5 minus 20 into 5 by 100. 20 into 5 అంటే ఎంత 100. సో 100 క్యాన్సిల్. సో ఇక్కడ 20 + 5 అంటే 25 మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది మనకి 1. సో డిస్కౌంట్ ఎంత అంటే 24%. మరి ఇప్పుడు 24% డిస్కౌంట్ ఇస్తే సేల్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 100 - 24 అంటే 76%. జీరోస్ క్యాన్సిల్. 6 into 5 30. 6 8s are ఎంత 48 + 3, సో 51. 6 1s are 6 + 5 అంటే 11. 7 5s are 35. 7 8s are 56 + 3 59. ఇక్కడ 7 1s are 7 + 5 అంటే 12. 0 6 10. సో 14060, 14,060 ఆన్సర్. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 12. 2 successive discounts of 10%, 20% are given on the purchase of a purse. If the market price of a purse is 2,250. సో 2,250 మార్కెట్ ప్రైస్. మనకి 2 successive discounts 10 అలాగే 20 ఇచ్చారు. సో a + b మైనస్ a ఇంటూ b బై 100 కదా ఫార్ములా. 0 0 0 0 క్యాన్సిల్. 10 + 20 30. 1 into 2 ఎంత 2.
సో 28% డిస్కౌంట్. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి? 72%, ఎందుకంటే డిస్కౌంట్ తీసేయాలి కదా. సో ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సల్. అలాగే 2 టేబుల్లో ఇది 36 టైమ్స్, ఇది 5 టైమ్స్. సో 5 టేబుల్లో ఇది 4 టైమ్స్, బ్యాలెన్స్ 25 అంటే మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. సో 45 × 36. సో ఇక్కడ మీరు క్యాల్కులేషన్ చాలా సింపుల్గా చేయాలంటే జస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ ఉంది 45 × 36. డివిజిబిలిటీ రూల్ 9 చెక్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ 1320, టోటల్ ఎంత మనకి? 6, ఇది కాదు. 1620, టోటల్ ఎంత? 9. ఇక్కడ 1290, టోటల్ ఎంత మనకి? ఈ 9 క్యాన్సిల్ అయితే మిగిలింది ఎంత? 3, ఇది కాదు. ఇక 1520, 7 + 1 8, ఇది కాదు. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 1620 అవుతుంది. సో మీరు ప్రతిదీ క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా కూడా చేయొచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ 30. మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ రివాల్వింగ్ చైర్ ఇస్ 15,000. సో ఇది మార్కెట్ ప్రైస్. ఇక్కడ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు, 20 అలాగే 12. సో 20 + 12 -20 × 12 / 100. 0 0 క్యాన్సల్. 20 + 12 అంటే 32. ఇక్కడ 2 × 12 అంటే మనకి 24. 24/10 అంటే 2.4 కదా. సో ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత అవుతుంది? 32 - 2.4 అంటే 29.6. సో ఇంటూ 29.6/100. ఇక్కడ జీరోస్ క్యాన్సల్. సో ఇప్పుడు 6 × 150 900. 9 × 150 ఎంత మనకి? 1350. ఇప్పుడు 2 × 150 ఎంత? 300. ఇది 0, ఇది 0, ఇది 14, ఇది 4, ఇది 4. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది. సో పాయింట్ తర్వాత 0 పెడితే ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 15,000లో నుంచి మనం డిస్కౌంట్ ఎంత? ఇక్కడ 29.6% కదా. సో 4440 తీసేయాలి. ఎంత అవుతుందంటే ఇది 560, ఇక్కడేమో 10, ఎందుకంటే ఒకటి బారో చేసాం కాబట్టి ఇక్కడ. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. లేదంటే ఇక్కడ 29.6 ప్లేస్లో బదులు మీరు 70.4 తీసుకున్నా డైరెక్ట్గా ఇది వచ్చేస్తుంది మీకు. క్వశ్చన్ నెంబర్ 14. ఇఫ్ అన్ ఆర్టికల్ ఈస్ మార్కెడ్ ఎట్ 550. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ కదా మనం ఉండే ఈ 3 ఉంటాయి. మార్కెట్ ప్రైస్ ఎంత అన్నాడంటే 550. ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ అ డిస్కౌంట్ ఆఫ్ 40%. సో ఇప్పుడు 550లో 40% తీసేస్తే ఎంత? 60%. ఇదేమవుతుంది మనకి? ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ 0 ఈ 2 జీరోలు క్యాన్సిల్. 6 5 ఎంత? 30. 6 5 30 + 3 అంటే ఎంత? 330. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 330 అవుతుంది. ఇప్పుడు మనకేం చెప్పారంటే సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ 10% మోర్ దెన్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. అంటే ఇది ఎంత అవుతుంది మనకి? 110%. మరి 100% ఎంత అవుతుంది? సో ఎంత అవుతుంది అంటే మనకి 300 అవుతుంది. సో ఇక్కడ మీకు ఎలా 330 × 100/110 చేయాలి. జస్ట్ రివర్స్ చేస్తే మీకు సరిపోతుంది. ఇది 3 టైమ్స్, 3 × 100 అంటే 300. సో మన ఆన్సర్ ఏంటంటే 300, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 15. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బ్యాట్ ఈస్ 75% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు? 75% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అన్నారు. క్యాల్కులేట్ ద గెయిన్ పర్సంటేజ్ ఆఫ్టర్ అలౌయింగ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 15% అన్నాడు. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి? సో కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 75/100. మరి ఇప్పుడు కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత? 100 అయితే ఇది ఎంత అవుతుంది మనకి? 75 అవుతుంది. క్యాల్కులేట్ ద గెయిన్ పర్సంటేజ్ ఆఫ్టర్ అలౌయింగ్ డిస్కౌంట్ ఆఫ్ 15% అన్నాడు. మార్కెట్ ప్రైస్ మీద మనం డిస్కౌంట్ ఇస్తాం. ఇక్కడ ఎంత ఇచ్చాడు అన్నాడు? 15% డిస్కౌంట్. 100లో 15 తీస్తే ఎంత? 85. ఇప్పుడు మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అడిగాడు? ఎంత అవుతుంది మనకి? 10 రూపాయలు డిఫరెన్స్. ఆ 10 రూపాయలే మనకు ప్రాఫిట్. సో ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇప్పుడు 25 టేబుల్లో 3 టైమ్స్, 25 టేబుల్లో 4 టైమ్స్ ఎంత? 40/3. సో 13.33 మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి పాయింట్స్లో ఎక్కడ ఉందంటే ఆప్షన్ బిలో ఉంది 13.33, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 16. రోహిణి బైస్ ఎ బ్లూటూత్ హెడ్ ఫోన్ సెట్ ఫర్ 1700 ఫ్రమ్ ఎ హోల్సేల్ షాప్ అండ్ మార్క్స్ ఇట్ అట్ 2000. సో మనకి పడిన కాస్ట్ ఎంత అంటే 1700. మనం మార్క్ చేసింది ఎంత? మార్కెట్ ప్రైస్ అవుతుంది, అది 2000 అని చెప్పాడు. షీ అలౌస్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 40% ఆన్ ఇట్స్ సేల్ వాల్యూ. వాట్ ఈస్ హర్ లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్?
సో ఇప్పుడు మనకి ఈ టోటల్ సేల్ వాల్యూ ఎంత అవుతుందంటే ఈ మార్క్ చేసిన ప్రైస్ మీద 40% డిస్కౌంట్ ఇవ్వాలి. సో దీని మీద 40% తీసేస్తే ఎంత అవుతుంది మనకి? సో ఇది 800 మనకి డిస్కౌంట్ అవుతుంది, తీసేస్తే 1200 ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి కానీ మీరు ఇక్కడ క్వశ్చన్ చదివారంటే షీ అలోస్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 40% ఆన్ ఇట్స్ సేల్స్ అన్నారు. ఇక్కడ ఈ మార్కెట్ ప్రైజే వాడి సేల్స్. మనకి డిస్కౌంట్ ఎప్పుడు మార్కెట్ ప్రైస్ మీద వస్తుంది, సేల్ ప్రైస్ మీద మనకి డిస్కౌంట్ రాదు. సో మార్కెట్ ప్రైస్ మీద వచ్చే డిస్కౌంట్నే మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. సో ఇక్కడ వాడి టర్మినాలజీ మారాడని చెప్పేదని మీరు కన్ఫ్యూజ్ అయిపోయేదను. ఈ అమౌంట్ మీద తీసుకోకూడదు, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ తీసుకోవాలి. ఇప్పుడు వాట్ ఈస్ హర్ లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్? ఇప్పుడు 1700 మనకు కాస్ట్ పడితే మనం 1200కి అమ్మాం. సో మనకి ఎంత లాసు? 500 లాసు. సో ఇక్కడ లాస్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలి? లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇక్కడ ఏమవుతుందంటే జీరోస్ క్యాన్సల్. సో ఇప్పుడు ఎంత ఉంది? 500 డివైడెడ్ బై 17. సో ఇప్పుడు ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 17 అంటే? ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 2 టైమ్స్ అంటే ఇక్కడ మనం చెక్ చేసామంటే ఆల్మోస్ట్ ఎంత ఉందంటే మీకు 3 టైమ్స్ ఉంది. ఎందుకంటే 17 ఇంటూ 3 ఎంత? 51 కదా. సో ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఉంది. ఇక్కడ ప్రాఫిటా లాసా అంటే లాస్. మీరు ఆప్షన్స్ చెక్ చేశారంటే 29% అనేది లాస్ ఒక ఆప్షన్లోనే ఉంది, ఆప్షన్ సి దగ్గర ఉంది. మీరు ఇలా క్యాల్కులేషన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకటి 25 ఉంది, ఒకటి 29% ఉంది లాస్. సో 29% మనకి ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 3 టైమ్స్కి దగ్గరలో ఉందంటే 29% అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 17. The difference between a discount of 25% and 2 successive discounts of 15 and 20% on a certain bill was 28 rupees అన్నాడు. ఒక డిస్కౌంట్ ఏమో 25%, ఇంకొక డిస్కౌంట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ అన్నాడు 15, 20. సో ఇప్పుడు సక్సెసివ్ డిస్కౌంట్స్కి ఎలా కనుక్కుంటాం? 15 + 20 మైనస్ 15 ఇంటూ 20 డివైడెడ్ బై 100. సో ఇప్పుడు 20 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. 5 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. ఇక్కడ 15 + 20 ఎంత మనకి? 35 మైనస్ 3 ఎంత అవుతుంది అంటే 32% అవుతుంది. సో ఇదెంత? 32%. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 7%. ఈ 7% మనకి ఎంత అని చెప్పాడు? 28 అని చెప్పాడు. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ది బిల్. సో అది ఎప్పుడు మనం పర్సంటేజ్లో తీసుకుంటే ఎంత? 100% తీసుకుంటాం, అది ఎంత అవుతుంది అన్నాడు. సో ఇప్పుడు 7% అనేది 28 అయితే 100% ఎంత అవుతుంది? సో ఇది ఎన్ని టైమ్స్ ఉంది మనకి? 4 టైమ్స్ ఉంది. సో ఇక్కడ ఇది కూడా ఎన్ని టైమ్స్ ఉంటుంది? 4 టైమ్స్ ఉంటుంది. అంటే ఎంత మన ఆన్సరు? 400. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 18. ఏ బ్రాంజ్ ఆర్టికల్ హ్యావింగ్ ఎ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 1000 ఈజ్ సోల్డ్. సో 1000 ప్రైస్ ఉన్నది మనం సేల్ చేస్తే ఇక్కడ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ అనమాట, 20, 30, 10. మరి ఇలా ఇచ్చినప్పుడు 3 సక్సెసివ్ డిస్కౌంట్స్. సో ఇవి 5 టేబుల్ కానీ 10 టేబుల్లో కానీ మనకు పోతున్నప్పుడు డైరెక్ట్గా చేయొచ్చు. 100 తీసుకుందాం, 100లో మనకు ఫస్ట్ ఎంత? 20, అప్పుడు 80 మిగులుతుంది. 80లో 30% మళ్ళీ డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది? 24. సో ఇక్కడ మిగిలింది ఎంత మనకి? 56. సో 56లో మళ్ళీ ఎంత? 10% డిస్కౌంట్ 5.6. సో ఇప్పుడు మనకి టోటల్ ఎంత? 50.4 అనేది మిగులుతుంది మనకి. సో ఇప్పుడు 50.4 అనేది మనకి మిగిలినప్పుడు వాడు మనల్ని అడిగింది ఏంటి? షీ బైస్ ద ఆర్టికల్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ సీజన్ అని చెప్పాడు. ఇక్కడ మనకి వాట్ విల్ బి ద అమౌంట్ టు బి పెయిడ్ బై కస్టమర్. సో ఇది డిస్కౌంట్ 20 డిస్కౌంట్, 24 డిస్కౌంట్, 5.6 డిస్కౌంట్. ఇక్కడ మనకి ఇది మిగిలింది ఇదేంటి మనకి? సో ఇది బై ప్రైజ్, ఇది ప్రైజ్. ఈ ప్రైస్కి మనం కస్టమర్కి సేల్ చేస్తున్నాం. సో ఇది సెల్లింగ్ ప్రైస్. ఎంత? 50.4%. సో ఈ జీరోస్ క్యాన్సిల్. 50.4 ఇంటూ 10 అంటే ఎంత? 504. ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ డిస్కౌంట్ అడిగితే, సో డిస్కౌంట్ ఎంత అని అడిగితే 496 డిస్కౌంట్ అవుతుంది. సో ఇది డిస్కౌంట్. క్వశ్చన్ నెంబర్ 19. సింగిల్ డిస్కౌంట్ ఈక్వల్ టు ఏ సిరీస్ డిస్కౌంట్ ఆఫ్ 60%, 70%, 80% అని ఎంత అన్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ మనకి 100 ఉంది పర్సంటేజ్. ఇందులో మనం 60% డిస్కౌంట్ ఇస్తే మిగిలింది ఎంత? 40. ఈ 40లో 70%. సో 40లో 70% అంటే ఎంత? మనకు 28 అవుతుంది. ఈ 28 తీస్తే మిగిలింది ఎంత? 12. ఇప్పుడు మనకి 12లో కూడా మళ్ళీ 80% డిస్కౌంట్ తెమ్మంటున్నాడు. ఈ 12లో మనం 80% డిస్కౌంట్ అంటే మనకి ఎంత అవుతుంది? 9.6 అవుతుంది. ఇప్పుడు మనకి ఎంత మిగులుతుంది? ఇక్కడ 2.4 మిగులుతుంది. ఇప్పుడు మనకి టోటల్గా మిగిలింది ఎంత అంటే 2.4. ఇది మిగిలింది మనకి. సో 100తో స్టార్ట్ అయితే మనకి 2.4 మిగిలింది. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు? 97.6% డిస్కౌంట్ ఇచ్చినట్టు. సో మీరు ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేసేదానికంటే ఇదే సింపుల్గా అయిపోతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 20. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రానిక్ వాచ్ ఇన్ ఎ స్టోర్ ఈస్
15,620 rupees and it is available at a discount of 27%. What is the price that a customer pays if he buys from the store? స్టోర్లో కొంటే 27% డిస్కౌంట్. సో అంటే వీళ్ళు ఎంత పే చేస్తున్నట్టు? 73% పే చేస్తున్నట్టు. సో ఇప్పుడు 73, ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ చేసేస్తాం. సో ఇప్పుడు మనకు ఓవరాల్గా ఎంత పే చేస్తున్నట్టు? ఇక్కడ మనకి 27% డిస్కౌంట్ తీసేసి పే చేస్తున్నట్టు. ఇప్పుడు మనకి 3 2s ఎంత మనకి? ఇక్కడ 3 2s 6, 3 6 ఎంత మనకి? 18, ఇక్కడ 15 + 1 16, 3 + 1 4, 7 2s ఎంత మనకి? 14, ఇక్కడ మనకి 42 + 1 43, 7 5s 35 + 4 ఎంత? 39, 7 1s 7 + 3 ఎంత? 10. సో ఇక్కడ 6, ఇక్కడ 12, ఇక్కడ 10, ఇక్కడ 10 + 4 14. సో మనకి ఆన్సర్ ఎంత అవుతుంది అంటే రౌండ్ ఫిగర్గా చేయమన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు? రూపీస్ టు ద నియరెస్ట్ టెన్స్ అన్నాడు. సో నియరెస్ట్ 10 అంటే ఇక్కడ మనకు ఓవరాల్గా రౌండ్ ఫిగర్ చేస్తే దీనికి నియర్ బై నెంబర్ ఎక్కడ ఉందంటే 11,400. ఇక్కడ మనకి డివైడెడ్ బై 10 ఉంది. ఇక్కడ డివైడెడ్ బై 10 అంటే పాయింట్ తర్వాత ఒక వాల్యూ వస్తుంది. సో 11,402 నియరెస్ట్ 10 రూపీస్ అంటే మనకి 400 అవుతుంది. కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 21. ఆఫ్టర్ ఆఫరింగ్ 2 successive discounts, a toy with a marketing price of 150 is sold at 105. If the values of the first discount is 12.5%, what is the value of second discount? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ప్రొసీడ్ అవ్వాలంటే ఇప్పుడు 12.5% అంటే ఇదెంత? 1/8. ఇప్పుడు టోటల్ మనం 1లో 1/8 తీసేస్తే ఎంత మిగిలిద్ది? 7/8. అంటే ఈ డిస్కౌంట్ తీసేయాలి. ఇందులో డిస్కౌంట్ తీసేసామంటే ఇంటూ 7/8 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మళ్ళీ నేనేం చేస్తాను? ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? ఫస్ట్ 12.5% డిస్కౌంట్ తీసేసిన వాల్యూ. నెక్స్ట్ నాకెంతో తెలియదు కాబట్టి నేను X% అనుకుంటున్నాను. చేస్తే నాకెంత రావాలి? 150 కాస్త 105 అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ 2 డిస్కౌంట్లు తీసిన తర్వాత ప్రైజు. ఒక డిస్కౌంట్ నేను తీసేసాను, ఇంకొక డిస్కౌంట్ నాకు తెలియదు కాబట్టి X% అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది 7 టేబుల్లో 15 టైమ్స్, ఇక్కడ 15 టేబుల్లో 10 టైమ్స్, ఇక్కడ 10, ఇక్కడ 0 క్యాన్సిల్. మరి ఇక్కడ X వాల్యూ ఎంత అవుతుందంటే 80. అంటే సెకండ్ డిస్కౌంట్ ఎంత అన్నట్టు? ఇక్కడ మనం తీసుకుంది 80 అయితే సెకండ్ డిస్కౌంట్ ఎంత అయినట్టు? మనకి 20% డిస్కౌంట్ తీసేసినట్టు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 22. ఎ పర్సన్ ఫస్ట్ అనౌన్సెస్ ఇంక్రీజెస్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ బై 8% అండ్ హీ అనౌన్సెస్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 18%. సో 1 ఉన్నింది వాల్యూ అనుకుంటే ఒక 8% పెరిగింది. సో ఇది ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తే 108 అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? డిస్కౌంట్ 18% అంట. యాక్చువల్ డిస్కౌంట్ ఆన్ ఒరిజినల్ ప్రైస్. సో ఇప్పుడు మనకి టోటల్ డిస్కౌంట్ ఎంత? 108 ఇంటూ 18%. ఇది కదా వాడు డిస్కౌంట్ ఇచ్చింది. సో ఇప్పుడు డైరెక్ట్గా మల్టిప్లై చేసి డివైడెడ్ బై 100 అంటే ఏంటి? పాయింట్ తర్వాత 2 వాల్యూస్. 8 8s ఎంత? 64. ఇక్కడ 0 కాబట్టి డైరెక్ట్గా 6 క్యారీ. 8 1s 8. 1 ఇంటూ 108 108. సో ఇది 4, ఇది 14, ఇది 19. సో మనకి టోటల్ డిస్కౌంట్ ఎంత అవుతుంది? ఇక్కడ 19.44 అయింది. కానీ మనల్ని వాడు అడిగింది ఏంటంటే ఒరిజినల్ వాల్యూ మీద డిస్కౌంట్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఒరిజినల్ వాల్యూ అంటే మనకెంత? 100. ఇప్పుడు 100 మీద మనకి డిస్కౌంట్ టోటల్గా ఒరిజినల్ ప్రైస్ మీద ఎంత పడింది? సో ఓవరాల్ పర్సంటేజ్ మనకి డిస్కౌంట్ ఇక్కడ ఆల్రెడీ 8 అనేది ఏంటి మనకి? సో 8 అనేది మనకి ఫస్ట్ ఇంక్రీజ్ చేశాడు. ఇక్కడ మనకు ఓవరాల్గా వచ్చింది ఇక్కడ 19.44. సో ఇది మనకి డిస్కౌంట్ ఇచ్చాడు. మనకి ఫస్ట్ ఇంక్రీజ్ చేసింది ఎంత? 8. సో ఓవరాల్గా మనకి డిస్కౌంట్ ఎంత వచ్చినట్టు అంటే 11.44 అనేది మనకి డిస్కౌంట్ ఇచ్చినట్టు. సో ఇది ఇంక్రీజ్ చేసింది తీసేయాలి. ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత అనేది వాడు అడిగింది. క్వశ్చన్ నెంబర్ 23. ఏ కుక్కర్ ఈస్ మార్క్డ్ ఎట్ 12,500. The dealer allows successive discounts of 6%, 6%, 4% on it. ఇప్పుడు మనకి ఇది రౌండ్ ఫిగర్గా కూడా వేయలేదు. అంటే ఓన్లీ 10,000, 1,000 అలా ఇస్తే మనం ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఎంత అని క్యాలిక్యులేట్ చేసుకొని డైరెక్ట్గా వేయచ్చు. కానీ ఇక్కడ మనకి డిస్కౌంట్లు ఇచ్చాడు. డిస్కౌంట్లు ఇచ్చి డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ కొనుక్కోమన్నాడు. సో ఫస్ట్ 4%, ఫస్ట్ ఎంత మనకి డిస్కౌంట్? 6%. ఆ 6% డిస్కౌంట్ తీస్తే ఎంత అవుతుంది? 94%. మళ్ళీ దీని మీద ఏం చేశాడు? 6% డిస్కౌంట్ ఇచ్చాడు. సో అది తీసేస్తే ఎంత? 94%. మళ్ళీ ఇంకొంచెం చేశాడు, 4% డిస్కౌంట్ ఇచ్చాడు. 4% తీసేస్తే ఎంత?
96%. ఇప్పుడు నేను 3 టైమ్స్ తీసుకున్నాను కాబట్టి 3 టైమ్స్ డిస్కౌంట్ తీసేసాను. ఇప్పుడు ఎంత వస్తుంది అది వాడు అడిగేది. ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సల్. 25 టేబుల్లో 5 టైమ్స్, ఇక్కడ 25 టేబుల్లో 4 టైమ్స్. ఇప్పుడు ఇది 4 టేబుల్లో, సో 4 టేబుల్లో ఇది 2 టైమ్స్, బ్యాలెన్స్ ఎంత 16 అంటే మనకి 4 టైమ్స్. ఇక్కడ మనకి 5 టేబుల్లో ఎన్ని టైమ్స్ 20 టైమ్స్. మరి ఇక్కడ 2 టేబుల్లో మనకు పోతుందా? 4 టేబుల్లో చేస్తే 4 టేబుల్లో 6 టైమ్స్, ఇక్కడ 4 టేబుల్లో ఎన్ని టైమ్స్ 5 టైమ్స్ పోతుంది. ఇక్కడ టోటల్ చేసామంటే మనకి వాల్యూ అనేది ఇప్పుడు పాయింట్స్లోనే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఆప్షన్ ఏ రావాలి లేదా ఆప్షన్ డి రావాలి, ఈ రెండు ఆప్షన్స్లోనే రావాలి. ఇక్కడ చెక్ చేసామంటే 4 × 4 16. సో ఇక్కడ 6 × 6 లాస్ట్ డిజిట్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇక్కడేమో 5 అవుతుంది. 6/5 అంటే మనకి లాస్ట్లో ఏమవుతుంది? 0.20 సంథింగ్ వస్తుంది మనకి, అంటే 1.2 కదా. 6/5 అంటే మనకి లాస్ట్లో ఏం రావాలి? 0.20 రావాలి. ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఏమో 0.20 వచ్చింది, ఆప్షన్ డి ఏమో మనకి 0.60 వస్తుంది. సో 0.60 పాసిబుల్ లేదు. మీరు క్యాల్కులేషన్ మొత్తం చేయకుండా జస్ట్ యూనిట్ డిజిట్ వాల్యూ తోటి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. మీరు కావాలంటే క్యాల్కులేషన్ చేసి చెక్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 24. If on a market price the difference between selling prices with a discount price of 65% and with 2 successive discounts 30%, 40%. సో ఇప్పుడు 2 successive discounts అంటే 30, 40 minus 30 × 40 divided by 100. ఇక్కడ 0 0 0 0 క్యాన్సల్. 30 + 40 అంటే 70. ఇక్కడ 3 × 4 అంటే 12. సో డిస్కౌంట్ ఎంత అంటే ఇది 58. సో ఇది 58%. ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఎంత మనకి 7%. ఈ 7% ఎంత అని చెప్పాడు మనకి 105. ఇప్పుడు మనల్ని మార్కెట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. సో ఇది 100% ఎంత అవుతుంది? సో ఇది ఎన్ని టైమ్స్? 15 టైమ్స్. మరి ఇది కూడా 15 టైమ్స్. మరి ఎంత అవుతుందంటే 1500 అవుతుంది. సో ఆప్షన్ సి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. A manufacturer announces a trade discount of 30% on his products for his dealer. One of the dealer purchased 6 smartphones manufactured by the company at the rate of 25,000 each. సో 6 స్మార్ట్ ఫోన్స్ ఒక్కొక్కటి ఎంత అంటే 25,000. ఇది వాడు పర్చేస్ చేసిన వాల్యూ. దీని మీద 30% డిస్కౌంట్ ఇచ్చాడు. కానీ మన క్వశ్చన్లో ఏమి అడిగాడు? ట్రేడ్ డిస్కౌంట్ ఎంత అని అడిగాడు. డిస్కౌంట్ ఎంత? 30% కదా. సో మనం ఇంటూ 30% చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు 3 × 6 ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 3 × 6 అంటే మనకి 18 కదా. సో 18 × 2500. సో 8 × 0 0, 8 5 ఎంత 40, 8 2 ఎంత మనకి 16 + 4 అంటే 20. 1 × 2500 2500. సో ఇక్కడ మన ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 45,000 అవుతుంది. సో ఇది మన డిస్కౌంట్. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 26. An article marked for 275 is sold at 5% discount. The seller still gains 4.5%. సో ఇప్పుడు ఇది మార్కెట్ ప్రైస్, ఇక్కడ మనకి సేల్ ప్రైస్, సో ఇదేమో కాస్ట్ ప్రైస్. ఇక్కడ మనకి జస్ట్ పర్సంటేజ్లో తీసుకోండి. ఈ 275 తీసి పక్కన పెట్టేసి జస్ట్ పర్సంటేజ్లో తీసుకుంటే మనకి ఎప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది 100లో తీసుకుంటాం. ఇక్కడ సెల్లర్ స్టిల్ గెయిన్స్ 4.5% అన్నాడు. సో మనకి ఇక్కడ 4.5% యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నట్టు 104.5 అవుతుంది. ఇప్పుడు మనకేం చెప్పాడు? డిస్కౌంట్ 5% డిస్కౌంట్. మనం దేని మీద ఇస్తాం? మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాం. సో మార్కెట్ ప్రైస్ ఇంటూ మనకి 5% డిస్కౌంట్ ఇస్తే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 95% అవుతుంది. ఇది ఎంత అవుతుంది మనకి? సెల్లింగ్ ప్రైస్తో సమానం కదా. ఇప్పుడు మీరు మార్కెట్ ప్రైస్ కావాలి కాబట్టి ఏం చేస్తారు? సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 డివైడెడ్ బై 95. సో 104.5 ఇంటూ 100 డివైడెడ్ బై 95. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఇంటూ చేసామంటే ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 104500 అవుతుందా? ఇక్కడ 00 అయితే ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ డివైడెడ్ బై 95. ఇప్పుడు 5 టేబుల్లో ఇది 19 టైమ్స్, 5 టేబుల్లో ఇది 2 టైమ్స్, ఇక్కడ 0. సో ఇది 45 అంటే 9 టైమ్స్, ఇక్కడ 0. 19 1s are 19. బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 19. సో 1 టైమ్స్, ఇక్కడ 0. సో ఎంత అవుతుంది మనకి మార్కెట్ ప్రైస్? 110. ఇక్కడ 110 అంటే ఎంత ఇచ్చాడు మనకి? 275 ఇచ్చాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు? వాట్ డిడ్ హీ పే ఫర్ ఇట్? మరి 100 ఎంత అవుతుంది అని అడిగాడు. సో 110 అనేది 275 అయితే 100 ఎంత?
క్రాస్ మల్టిప్లై చేయండి. 100 ఇంటూ 275 డివైడెడ్ బై 110. 0 0 క్యాన్సల్. 11 టేబుల్లో ఇది 25 టైమ్స్. 25 ఇంటూ 10 ఎంత? 250. సో అది మన కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 27. An article is sold for 747 after successive discounts of 17% and X%. If the market price of an article is 1600, మార్కెట్ ప్రైస్ ఎంత అన్నాడు మనకి? 1600. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 17%. అంటే ఈ 17% తీసేసేయండి. ఇప్పుడు మనకి ఎంత అవుతుంది? అప్పుడు 83% అవుతుంది. నెక్స్ట్ మనకి X% అన్నాడు. సో X% అలాగే వదిలేసేయండి. లేదంటే మీరు ఇక్కడ X% అనేది డిస్కౌంట్ కాబట్టి 100 మైనస్ X/100 అలా తీసుకొని చేయాలనుకున్నా చేసుకోవచ్చు. కానీ నేను సింపుల్గా X% చేస్తున్నాను. కాకపోతే ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇది ఎంత అవుతుంది? ఇది తీసేస్తే, లేదంటే ఇది ఏ అనుకుందాం. సో 2 Xలో ఉన్నాయి కాబట్టి ఇది ఏ అనుకుందాం. ఎంత అవుతుందంటే ఇది మనకి 747 అవుతుంది. సో ఇప్పుడు 747 అంటే ఇక్కడ మనకి 3 ఉంది, ఇక్కడ మనకి 7 ఉంది. 3 ఇంటూ 9 ఎంత? 27. సో ఇప్పుడు 83 ఇంటూ 9. సో ఇది ఎంత అవుతుందంటే 27. 72 + 2 74. సరిపోయిందా? సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్ పోతుంది. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్. ఇక్కడ మనకు మిగిలింది ఎంత? ఇక్కడ ఏ ఈక్వల్ టు ఇక్కడ మనకి 4 టేబుల్లో 4 టైమ్స్, ఇక్కడ 4 టేబుల్లో 25 టైమ్స్. సో ఇక్కడ మనకు మిగిలింది ఎంత అంటే 9 ఇంటూ 25 225/4. సో ఇది మనకు వచ్చింది. సో ఇప్పుడు 225/4 అంటే ఇది ఎంత? ఇది 5 టైమ్స్. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత? 25 అంటే 6 టైమ్స్. ఇక మిగిలింది 1 అంటే 56.25% అవుతుంది. ఇప్పుడు మనకి 56.25% వస్తే ఇది ఏ. 100లో నుంచి తీసేసేయాలి, ఎందుకంటే ఇక్కడ డిస్కౌంట్ తీసేయాలి కదా. 100లో ఈ 56.25 తీసేస్తే ఎంత అవుతుంది మనకి? 43.75. సో ఇది మనకి ఏమవుతుందంటే వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇది డిస్కౌంట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 28. 2 successive percentage decrease of 25% is what percentage less than 2 successive percentage increase? సో ఇప్పుడు 25% 2 సార్లు డిక్రీజ్ అయింది, 2 సార్లు ఇంక్రీజ్ అయింది. ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. ఇది ఎలా చేస్తాం? 25 + 25 మైనస్ 25 ఇంటూ 25 డివైడెడ్ బై 100. సో ఇది డిస్కౌంట్ అన్నప్పుడు. ఇక్కడ మనకి ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయితే 25 ఇంటూ 25 ప్లస్ 25 ఇంటూ 25/100. ఇక్కడ మనకి 25 + 25 అంటే 50. ఇక్కడ 25 ఇంటూ 25 ఎంత అవుతుంది మనకి? 625. ఇప్పుడు 625/100 అంటే ఎంత అవుతుంది? 6.25. సో ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 43.75. ఇక్కడ మనకి ఇది ఇక్కడ ఇంటూ యాడ్ చేసాం, ఇక్కడ ప్లస్. సో ఇది 50 ఇక్కడ 6.25 అయితే ఇది 56.25 అవుతుంది. సో ఇప్పుడు 56.25 అయితే వాడు మనల్ని ఏం అడిగాడు? వాట్ పర్సంటేజ్ లెస్ దెన్ 2 సక్సెసివ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ 25% ఈస్. సో ఇది ఒక పర్సంటేజ్, ఇది ఒక పర్సంటేజ్. ఎంత పర్సంటేజ్ తక్కువ ఉంది అన్నాడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే మనకి ఇక్కడ 12. సో 56.25 మైనస్ 43.75. సో ఇక్కడ 0.50. ఇక్కడ ఒకటి తగ్గియాలి. 53లో 43, 55లో 43 తీస్తే ఎంత? 12.50. సో ఇప్పుడు 12.50 డివైడెడ్ బై ఇక్కడ ఎంత? 56.50. మనం దీని మీద కంపేర్ చేస్తున్నాం ఎంత పర్సంటేజ్ తగ్గిందని. సో ఇంటూ 0. ఇక్కడ పాయింట్ తీసేసేయండి, ఎందుకంటే న్యూమరేటర్లో 2 పాయింట్స్, డినామినేటర్లో కింద 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు 5 టేబుల్లో ఫస్ట్ 0 0 క్యాన్సిల్ చేసేసేయండి. 5 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్? 11 టైమ్స్. బ్యాలెన్స్ 15 అంటే ఎంత? మనకి 3 టైమ్స్. ఇక్కడ 5 టేబుల్లో 25 టైమ్స్. ఇప్పుడు ఎంత ఉంది మనకి? 2500 డివైడెడ్ బై 113. సో ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్? మనకి ఆల్మోస్ట్ 20% ప్లస్ వస్తుంది. మీరు చెక్ చేశారంటే 20% ప్లస్ వస్తుంది. ఇక్కడ మనకు ఆప్షన్స్లో 20% ప్లస్లో ఓన్లీ ఆప్షన్ సి మాత్రమే ఉంది. సో ఇది మీరు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. సో మీరు క్యాలిక్యులేట్ చేసిన ఎంత వస్తుందంటే ఇది 22 అంటే 113 ఇంటూ 2 అంటే ఇది 226. ఇక్కడ 22 కదా. సో మళ్ళీ ఇది 226, ఇది 6, ఇక్కడ ఇది 8, ఇది 2486. ఇక్కడ అలాగే 22.222 తీసుకుంటారంటే మీకు కరెక్ట్గా 2500 సంథింగ్ వస్తుంది. సో ఇది ఇంతవరకే చేసేసి మీరు ఆన్సర్ చేసేయచ్చు.
Question number 29. If Ram purchases a fan, he gets 8% discount. However, if he purchases 3 fans, he gets 6% on first, 10% on second, 12% on third. If the price paid by Ram for 3 fans is 6,800, what will be the market price of each fan? మనకు మార్కెట్ ప్రైస్ ఎంతో తెలియదు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఏ అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం టోటల్గా ఇప్పుడు 3 ఫ్యాన్స్కి కలిపి మనం ఎంత పే చేసామంటే 6,800 పే చేసాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్యాన్ ప్రైస్ నేను ఎంత అనుకుంటున్నాను అంటే ఏ అనుకుంటే మనకు 6% డిస్కౌంట్ అంటే 94% మనం పే చేసినట్టు. అలాగే దీన్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఫ్యాన్ ఏంటి, దాని ప్రైస్ కూడా ఏనే కదా, 10% డిస్కౌంట్ అంటే మనం ఎంత పే చేసాం, 90% పే చేసాం. అలాగే థర్డ్ ఫ్యాన్ ప్రైస్ ఎంత, 12% డిస్కౌంట్ అంటే మనం 88% పే చేసాం. ఈ మూడింటికి కలిపి మనం ఎంత పే చేసాం, 6,800 పే చేసాం. సో ఇప్పుడు వీటన్నిటికీ కామన్గా మనకి 100 ఉంది. 94 ప్లస్ 90 ప్లస్ ఇక్కడ ఎంత 88, ఇది 12, ఇక్కడ 10, ఇక్కడ 17, సో ఇది 272. సో ఇది 272A ఈక్వల్ టు 6,800. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ 68 ఉంది, ఇక్కడేమో లాస్ట్లో 2 ఉంది. సో 8 టేబుల్లో మనకి 4 టైమ్స్ చేస్తే పోతుంది. సో ఇది 32, 24 ప్లస్ 3 27 సరిపోయిందా. అంటే 68 టేబుల్లో ఇది 100 టైమ్స్, 68 టేబుల్లో ఇది 4 టైమ్స్, 4 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 25 టైమ్స్. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది అంటే 2,500. ఇదే కదా మనకు మార్కెట్ ప్రైస్. సో మన ఆన్సర్ ఒక ఫ్యాన్కి ఎంత అవుతుందంటే 2,500, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 30. Amit and Bilal buys goods for 1,500 and 2,000 respectively. Amit marks his goods by 5%, while Bilal marks his goods by 2% and offers 5% discount. Both make same profit. ఇప్పుడు అమిత్ ప్రాఫిట్ ఎంతో తీసుకుంటే 1,500 ఇంటూ 5% అవుతుంది ఈక్వల్ టు, ఇద్దరిది సేమ్ ప్రాఫిట్ కాబట్టి ఇద్దరిది కంపేర్ చేయొచ్చు. ఫస్ట్ 2,000 ఇంటూ ఇక్కడ మార్కెట్ ప్రైస్ అప్ చేసింది ఎంత 2% ఇంటూ 2% అంటే మనకి ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఇది 40Y అవుతుంది. ఇది ఎంత అవుతుంది మనకి 15Y అవుతుంది. సో ఇక్కడతో ఆగిపోలేదు. నెక్స్ట్ ఏం చెప్పాడు, 5% డిస్కౌంట్ అన్నాడు. 5% డిస్కౌంట్ దేని మీద ఇస్తావు, టోటల్ ప్రైస్ మీద. ఇప్పుడు ఇక్కడ 2,000 అనేది ఇంతకు ముందున్న ప్రైజు, ఇప్పుడు దాని మీద మనకి ఎంత అయ్యింది, ఇక్కడ ఈ 40Y అనేది ప్రాఫిట్ అయింది. సో ప్లస్ 40Y. దీని మీద మనం ఏం చేస్తామంటే 5% డిస్కౌంట్ ఇస్తాం. డిస్కౌంట్ వాల్యూ ఏం చేయాలి, మనం మైనస్ చేయాలి. సో ఇక్కడ 2,000 ఇంటూ Y అంటే ఎంత 20Y. అలాగే 40Y ఇంటూ ఇక్కడ Y% ఎంత అవుతుంది, ఇక్కడ 0.4Y² అవుతుంది. సో ఇందులో నుంచి ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి, ఇది -20Y, ఇది -0.4Y², ఎందుకంటే ఈ వాల్యూ తీసేయాలి. సో ఇది 200 ప్లస్ 40Y ఇంటూ Y%, ఎందుకంటే ఈ కాస్ట్ మీద మళ్ళీ ప్రాఫిట్ రెండు కలిపి మనం దాని మీద డిస్కౌంట్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 40Yలో 20Y తీస్తే ఇది 20Y మైనస్ 0.4Y². దీన్ని నేను ఎలా రాసుకుంటాను, 4/10Y² రాసుకుంటాను. ఇక్కడ 15Y. ఇప్పుడు ఈ మైనస్లో ఉన్నదాన్ని అటు తీసుకెళ్తే ప్లస్. సో 4/10Y² ఈక్వల్ టు 20Y మైనస్ 15Y ఎంత 5Y. Y క్యాన్సిల్. సో ఇప్పుడు Y వాల్యూ ఎంత అవుతుంది మనకి 5 ఇంటూ 10/4 అంటే 50/4. ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 12.5. సో ఇది మన ఆన్సర్, ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 31. రమేష్ పర్చేజ్డ్ సమ్ ఐటమ్స్ ఫ్రమ్ ఎ డీలర్ ఆన్ 19th November 2019. The bill generated was 5,480. Had also purchased some items on 10th November 2019. Bill value 9,800. He cleared both bills this time and paid total amount in cash. So total amount paid in cash. If the dealer gives 2% discount on payments done within 10 days and 5% for the payments made in cash at the time of purchase. సో ఇప్పుడు పర్చేజ్ అప్పుడు కనుక క్యాష్తో పే చేస్తే 5% డిస్కౌంట్, లేదు నువ్వు పర్చేజ్ అప్పుడు పే చేయలేదు తర్వాత పే చేసావు, అది 10 daysలో పే చేసావు. ఇప్పుడు డిస్కౌంట్ ఎంత అంటే 2%. రెండూ రావు, నువ్వు ఒకటి
పర్చేస్ చేసినప్పుడు పే చేస్తావు, లేదంటే విత్ ఇన్ 10 డేస్లో పే చేస్తావు. 2 టైమ్స్ నువ్వు పే చేయవు కాబట్టి 2 టైమ్స్ నీకు డిస్కౌంట్ రాదు. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి టోటల్ అమౌంట్ ఎప్పుడు పే చేశాడు? సో టోటల్ అమౌంట్ పెయిడ్ ఇన్ క్యాష్ ఆన్ 19th నవంబర్లో పే చేశాడు. మరి ఇప్పుడు 19th నవంబర్లో పే చేసినప్పుడు ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత వచ్చింది? మనకి పర్చేస్ చేసేటప్పుడు పే చేస్తే 5%. 10 డేస్లో పే చేశాడు. 19th నవంబర్ అంటే విత్ ఇన్ 10 డేస్ ఉంది. సో ఇక్కడ 2% డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ అయితే మనకి 196 రూపీస్ డిస్కౌంట్. మరి ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 19th నవంబరే కొన్నాడు, 19th నవంబర్ పర్చేస్ అప్పుడే పే చేశాడు కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ ఎంత వస్తుంది? 5% వస్తుంది. సో ఈ జీరో క్యాన్సిల్. 5 8 సార్ ఎంత? 40. ఇక్కడ 5 4 సార్ ఎంత? 20 + 4 24. 25 + 2 27. ఇక్కడ ఎంత? డివైడెడ్ బై 10 ఉంది. సో ఇది క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుందంటే 274. ఇక్కడ 274, ఇక్కడ 196. ఇది 10, ఇక్కడ 17. సో ఇది ఎంత? 470. మనకు టోటల్ డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే 470. మనం టోటల్ ఎంత పే చేయాలి? 5480, 9800. ఇది 0, ఇది 8, ఇది 12. సో ఎంత? 15,280 పే చేయాలి మనం. 15,280 పే చేయాలైతే మనకి 470 డిస్కౌంట్ ఇచ్చాడు. సో 15,280లో 470 తీసేసేయండి. ఇది 0, ఇది 1. ఇక్కడ మనకి 52లో 4 తీస్తే 48, ఇక్కడ 1 అలాగే ఉంటుంది. సో మనం ఎంత పే చేసాం? 14,810. సో ఇది మన ఆన్సర్ ఆప్షన్ బిలో ఉందన్నమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా క్వశ్చన్ నీట్గా చదువుకుంటే మీకు ఈ పాయింట్ అర్థమవుతుంది. ఈ పాయింట్ అర్థమైతేనే మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీ ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.